ఐపీఎల్లో మిగిలిన ఫ్రాంచైజీలతో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తూ అద్భుతంగా రాణిస్తుంటుంది. తొలి సీజన్లోనే అంచనాలు లేకుండా టైటిల్ గెలిచిన రాజస్థాన్ తర్వాత మళ్లీ ఛాంపియన్ కాలేకపోయింది. అయినప్పటికీ ఆ జట్టు కూర్పు విషయంలో మాత్రం చాలాసార్లు యువ ఆటగాళ్లే ఆధిపత్యం కనబరిచారు. కానీ ఈసారి సీజన్లో పలువురు స్టార్ ప్లేయర్స్ కారణంగా ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. పేలవ ప్రదర్శనతో ఈ సీజన్లో 8వ ఓటమిని అందుకున్న రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ ఫ్లాప్ షోకు చాలా కారణాలే ఉన్నాయి. ఏ కాంబినేషన్ కూడా సరిగ్గా వర్కౌట్ కాకపోవడం, కెప్టెన్సీలో మార్పులు, స్టార్ ప్లేయర్స్ రాణించకపోవడం వంటివి ఆర్ఆర్ కొంపముంచాయి. ముఖ్యంగా బౌలింగ్లో భారీ ఆశలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 11 మ్యాచ్లలో 10 వికెట్లు తీసిన ఆర్చర్ 10కి పైగా ఎకానమీతో నిరాశపరిచాడు. యువ బ్యాటర్లు సైతం అతని బౌలింగ్ ను అలవోకగా ఆడేశారు. అలాగే సందీప్ శర్మ సైతం ఫెయిల్ అయ్యాడు. గత సీజన్లో అదరగొట్టడంతో సందీప్ ను రాజస్థాన్ రిటైన్ చేసుకుంది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్లలో 9 వికెట్లకే పరిమితమయ్యాడు. అదే సమయంలో భారీగా పరుగులు కూడా ఇచ్చేశాడు. అటు విదేశీ బౌలర్లలో మహేష్ తీక్షణ, హసరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ పేసర్ ఫరూఖీ 4 మ్యాచ్లే ఆడినా ఒక్క వికెట్ కూడా తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అటు బ్యాటింగ్ లో అంచనాలు పెట్టుకున్న రియాన్ పరాగ్, సంజు శాంసన్, హెట్మేయర్ ఫెయిల్ అయ్యారు. జైస్వాల్ ఒక్కడే ఈ సీజన్లో నిలకడగా రాణించాడు. 11 మ్యాచ్లలో 439 పరుగులు చేయగా దీనిలో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే రియాన్ పరాగ్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం రాజస్థాన్ కొంపముచ్చిందనే చెప్పాలి. మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పే ఆటగాడిగా పేరున్న పరాగ్ ఈ సీజన్లో చేతులెత్తేశాడు. 11 మ్యాచ్లలో 282 పరుగులే చేయగా ఒక్క 50 కూడా లేదు. అలాగే కెప్టెన్ గాను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సంజు శాంసన్ దూరం అవడం కూడా రాజస్థాన్ అవకాశాలను దెబ్బతీసింది. కొన్ని మ్యాచ్లు ఆడినా సంజు పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు కనిపించలేదు. అలాగే నితీష్ రాణా కూడా బ్యాటర్ గా నిరాశపరిచాడు. అటు విదేశీ స్టార్ ప్లేయర్ హెట్మేయర్ సైతం ఘోరంగా విఫలమయ్యాడు. భారీ షాట్లతో అదరగొట్టే ఆటగాడిగా పేరున్న ఈ విండీస్ హిట్టర్ ఈ సీజన్లో కేవలం 187 పరుగులకే పరిమితమయ్యాడు. అటు కెప్టెన్సీ మార్పు కూడా గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది. మొత్తం మీద స్టార్ ప్లేయర్స్ అందరూ సమిష్టిగా విఫలమవడం రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసింది.